సింహం రాజు యొక్క భయం కర్ణాటక అడవిలో వ్యాపించింది. అన్ని జంతువులు సింహం రాజు నుండి ప్రాణాలను కాపాడుకుంటూ బ్రతుకుతున్నాయి. ఒకరోజు ఆడ మరి మగ జింకలు గడ్డి తింటుండగా అప్పుడే సింహం రాజు వస్తాడు. ఓహో, తింటున్నారా? సింహం రాజును చూసి ఆ రెండు జింకలు భయపడతాయి. అవును సింహం రాజు, కొంచెం తిని ఇంకొంచెం పిల్లలకు తీసుకెళ్తాం. నేను కూడా నా పిల్లలకి ఇదే మాట ఇచ్చాను. మిమ్మల్ని చంపి కొద్దిగా నేను తింటా, ఇంకొద్దిగా మీకోసం తీసుకొస్తానని. ఇది విన్న ఆ రెండు జింకలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు అక్కడి నుండి పారిపోతాయి. ఇంకా సింహం రాజు వాళ్ళని వెంబడిస్తారు. పరిగెడుతూ జింకలు ఒక రాయి వెనక దాక్కుంటాయి. చూడు జింకమ్మ, ఇప్పుడు మన ప్రాణాలకి చాలా భయం ఉంది. నీ ప్రాణాలని నువ్వు ఎలా అయినా కాపాడుకో. నేను ఆ షేర్ ఖాన్ని ఏదో విధంగా ఇక్కడే ఆపి ఉంచుతా. కానీ సింహం రాజు నేను చంపేస్తాడు. అవును, నాకు తెలుసు. కానీ నువ్వు ఒక తల్లివి, నువ్వే పిల్లల్ని బాగా చూసుకోగలవు. అందుకే నాకన్నా నువ్వే బ్రతికుండడం చాలా ముఖ్యం. లేదు, నేను ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళను. నువ్వు వెళ్లాల్సిందే జింకమ్మ, లేకపోతే నా మీద ఒట్టు. వెళ్ళు వెళ్ళు. మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళని ఇక్కడి నుంచి ఎక్కడికో దూరంగా తీసుకువెళ్ళిపో. వెళ్ళు, తొందరగా వెళ్ళు. జింక వెళ్లిపోయిన వెంటనే సింహం రాజు మగ జింకను చంపేస్తాడు. మరోవైపు భయపడుతూ ఆడజింక జింక పిల్లల దగ్గరికి వెళ్తుంది. పిల్లలు పదండి, త్వరగా పదండి, మనం ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి. ఏమైంది మమ్మీ, మీరెందుకు ఇంతగా భయపడుతున్నారు? పిల్లలు, సింహం రాజు మీ నాన్నని చంపేశాడు. ఇప్పుడు ఈ అడవిలో ఒక్క క్షణం కూడా మనం ఉండకూడదు. సరిగ్గా అప్పుడే బల్లు కోతి అక్కడికి వస్తాడు. ఆగు చెల్లాయ్, నా షేర్ ఖాన్ని భయపడి ఈ అడవిని వదిలాల్సిన అవసరం లేదు. ఈ అన్న ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. అన్నయ్య, మీరు మమ్మల్ని కాపాడాలనుకున్నా కాపాడలేరు. సింహం రాజు చాలా శక్తివంతమైన వాడు. వాడు బలవంతుడైతే నేను బజరంగ బలి భక్తుడిని, అర్థమైందా? ఈరోజు శనివారం, నేను వెళ్ళి బజరంగ బలికి నూనె ఇంకా సింధూరు అభిషేకం చేయాలి. నా కొద్దిగా సమయం ఇవ్వు, తర్వాత చూడు నేను నీకోసం ఏం చేస్తానో చెల్లాయ్. బల్లు మాటలు విని జింక కొన్ని గంటల వరకు ఆగిపోతుంది. ఇంకా అదే సమయంలో బల్లు హనుమంతుడిని పూజిస్తాడు. సరిగ్గా 1 గంట సమయం తర్వాత అడవిలోని అన్ని జంతువులు సమావేశం అవుతుంది. చూడండి సోదరులారా, ఈరోజు షేర్ ఖాన్ భయం వల్ల జింక తన పిల్లలతో సహా ఇంకో అడవికి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఇప్పుడు మనమంతా ఒక్కటిగా లేకపోతే రేపు మనం కూడా ఈ అడవిని వదిలి వెళ్లాల్సి వస్తుంది. రేపటి వరకు ఎందుకు బళ్ళు, మేము ఈ రోజే ఈ అడవిని వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాము. ఏంటి? మాకు బ్రతకాలని ఉంది. ఇలాంటి జీవితం మాకు అసలు వద్దు. అవును, ఇక్కడ అడుగడుగున చావే కనిపిస్తోంది. సింహం రాజు నుండి తప్పించుకుంటే వేటగాళ్ళు చంపేస్తారు. ఒకవేళ వేటగాళ్ళ నుండి తప్పించుకుంటే సింహం రాజు చంపేస్తాడు. అందుకే ఇది మంచిది, మనమందరం కలిసి ఒకేసారి ఈ అడవిని వదిలేసి వెళ్ళిపోదాం. బల్లు అన్ని జంతువులకు అడవిని విడిచి వెళ్లకుండా ఉండేందుకు నచ్చ చెప్తాడు. నా మాట వినండి అందరూ, అడవిని వదిలి వెళ్ళొద్దు. షేర్ ఖాన్కి ఎలా గుణపాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు. అవునా? అయితే నువ్వేం చేస్తావు? నేను షేర్ ఖాన్తో మీటింగ్ ఏర్పాటు చేస్తాను. అరే పిచ్చి అయిపోవా ఏంటి నువ్వు? షేర్ ఖాన్ ఒక్కటి లాగి కొడితే నీ పని రామ్నామ్ సత్య అయిపోతుంది. ఒబే బుద్ధి లేని ఉదయ్ కిరణ్, నేనేం చెప్తున్నానో ముందు విను. సరే అయితే మిత్రులారా, నేను షేర్ ఖాన్తో మీటింగ్ చేసి వేటకి ఓ కొత్త ప్లాన్ చేస్తాను. చెప్పండి, ఇది మీకు ఓకేనా? చట్టమా? ఎలాంటి చట్టం? అదేంటంటే షేర్ ఖాన్ కేవలం ముసలి ఇంకా అనారోగ్యంగా ఉన్న జంతువుల్ని మాత్రమే వేటాడాలని, పిల్లలకి ఇంకా ఆడ జంతువులకి ఏమీ చేయకూడదని. ఇది చాలా మంచి చట్టం. కానీ సింహం రాజు ఒప్పుకుంటాడా? షేర్ ఖాన్ ఏంటి, వాళ్ళ అబ్బ కూడా ఒప్పుకుంటాడు. బల్లు ఐడియా విని నక్క ఆలోచిస్తుంది. ఈ రోజు ఈ మీటింగ్ లోని అన్ని విషయాలు చెప్పి సింహం రాజు దగ్గర నేను నమ్మకాన్ని గెలుచుకుంటాను. అలా చేస్తే సింహం రాజు వేట నుండి తప్పించుకుంటాను. తర్వాత నక్క మీటింగ్ అయిన తర్వాతే చాలా తెలివిగా సింహం రాజు దగ్గరికి వెళ్ళిపోతుంది. మహారాజాకి జోహార్లు. చావుకి మరో పేరు షేర్ ఖాన్. ఏమీ నీకు చావు అంటే భయం లేదా? భయం వేస్తుంది, అందుకే మీ దగ్గరికి వచ్చాను మహారాజా. అదేంటంటే నేను మీ చెంచీ అవ్వాలనుకుంటున్నాను. అడవిలోని అన్ని విషయాలు మీకు అందిస్తుంటాను. బదులుగా నన్ను చంపకుండా ఉండండి మహారాజా. తర్వాత నక్క అడవిలో జరిగిన మీటింగ్ సంగతులన్నీ చెప్తుంది. అలాగా? అయితే అడవిలో కొత్త రూల్స్ అన్నమాట. ఇంకా ఇవన్నీ ఆ పళ్ళు కోతి చేస్తున్నాడన్నమాట. రానివ్వు వాడిని, చూడు వాడిని ఏం చేస్తాను.
వార్తనిచ్చి నక్క అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొంతసేపటికి అడవిలోని జంతువులన్నీ సింహం రాజు వద్దకు వస్తాయి. జయ జయకారాలు షేర్ ఖాన్. చెప్పురా కోతినాయలా, అందరినీ తీసుకొని ఎక్కడికెందుకు వచ్చావు? అదేంటంటే మేమంతా మీకు రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. రిక్వెస్టా? అదేగా, వేటాడడానికి కొత్త రూల్స్ పెట్టాలని చెప్పు. ఈ రిక్వెస్టేగా మీది? కొద్దిగా సేపు ముందు అడవిలోని జరిగిన అన్ని విషయాలు సింహం రాజుకి ఎలా తెలిసాయి? ఇది ఆలోచించిన జంతువులని ఆశ్చర్యపోతాయి. ఆశ్చర్యపోయారా? మీ మీటింగ్లో జరిగిన మాటలన్నీ నాకెలా తెలిసిపోయావనేగా. పిల్లల్ని ఇంకా ఆడవాళ్ళని చంపకూడదనే ప్లాన్ చేస్తున్నారు కదా. నాకు వీటన్నిటితో పని లేదు. నేను అందరిని చంపి తింటాను. ఇది విన్న బల్లు అన్ని జంతువుల వైపు చూస్తాడు. కానీ నక్క ఎక్కడ కనిపించదు. నక్క కనిపించట్లేదే. అంటే ఇవన్నీ షేర్ ఖాన్కి నక్క చెప్పిందన్నమాట. సరేలే నక్కమ్మా, ఇప్పుడు చూడు నీతో మేమెలా ఆడుకుంటామో. మహారాజా, మీరు విన్న వార్త అది సగం మాత్రమే. ఏమనాలనుకుంటున్నావు? మీరు తెలివైన వారైతే నేనేమి తక్కువ కాను మహారాజా. నాకు తెలుసు మీటింగ్లో జరిగే మాటలన్నీ వార్తలన్నీ ఆ నక్కే ఇచ్చిందని. అవును, కానీ మీకు తెలుసా ఇవన్నీ చేయమని, ఈ రూల్స్ పెట్టమని ఆ నక్కే మా అందరికి చెప్పింది. అది చెప్పిందా? నిజంగానేనా? అవును మహారాజా. ఎందుకంటే ఒకవేళ రూల్స్ ప్రకారంగా అయినట్లయితే మొట్టమొదటిగా మీరు చంపబోయేది నక్క వాళ్ళ ముసలి తాతనే. వాళ్ళ తాతని కాపాడుకోవడానికి నక్క మాతో ఈ విధంగా ఆడుకుంది. అర్థం చేసుకోండి. చట్టం నియమిద్దామని మాతో చెప్పి అలా కాదని తెలిసి అది మీతో కలిసిపోయింది. ఇదా సంగతి? అంటే నక్క మిమ్మల్ని అడ్డంగా పెట్టుకుని నాతో ఆడుకోవాలనుకుంటుందన్నమాట. ఇప్పుడు అందరికన్నా ముందు ఆ నక్కనే చంపి తింటా. మహారాజా, నక్కని క్షమించేయండి. ఎందుకంటే ఈ చట్ట ప్రకారంగా చూస్తే ఆ నక్క వాళ్ళ తాతకేగా చంపుతారు. ఆపండి మీరంతా, నన్ను వెధవని చేయకండి. ముసలి ఇంకా అనారోగ్యంగా ఉన్న జంతువులను పెట్టి నన్ను తొందరగా చంపాలనుకుంటున్నారా? మీ రూల్స్, మీ చట్టాన్ని మీరే ఉంచుకోండి. నాకు పిచ్చి లేచేలోపు మీరంతా ఇక్కడి నుంచి పారిపోండి. లేకపోతే ఇక్కడే ఇప్పుడే మీ అందరినీ చంపి తింటా. అన్ని జంతువులు సింహం రాజుకి భయపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాయి. మరుసటి రోజు సింహం నక్కని చంపేసే ఉద్దేశంతో వెళ్తాడు. సింహం రాజుని చూసి నక్క అంది, మహారాజా, మీరు స్వయంగా నా దగ్గరికి వచ్చారు. నన్నే పిలిస్తే వచ్చేదాన్ని కదా నేను. వేటాడడానికి స్వయంగానే వెళ్ళాలి నక్క పిల్ల. అది విన్న నక్క భయపడుతుంది. మహారాజా, నేను మీ దాసిని. నన్నే చంపేస్తారా మీరు? అవును, ఎందుకంటే నువ్వు నాకు మోసం చేశావు. మీరేమంటున్నారు మహారాజా? మిమ్మల్ని పిచ్చివాణ్ణి చేశానా? అవును, రూల్స్ ప్రకారంగా మీ తాతే నా మొదటి షికారు కాబోతున్నాడని తెలిసి నువ్వు నీ తాతని కాపాడుకోవడానికి నాతో అబద్ధం చెప్పావు. ఇప్పుడు నిన్నెవరు కాపాడుతారు? మీరు నేను చెప్పేది వినండి. లేదు, నేను ఏమీ వినను. సింహం రాజు కోపంతో నక్కను చంపడానికి ముందుకు వెళ్తాడు. మహారాజా, నేను చెప్పేది వినండి. లేదు. మహారాజు, నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. లేదు, ఇప్పుడు నీకు నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు. ఇంకా వెంటనే సింహం రాజు నక్కని చంపేస్తాడు. చనిపోతున్న నక్క సింహం రాజుతో అంటుంది, మహారాజా, నాకు తాతగారే లేరు. నేను ఎవరిని కాపాడుకునేందుకు మీతో అబద్ధం చెప్తాను. అలా చెప్పి నక్క చనిపోతుంది. ఇంకా సింహం రాజు కోపంతో మండిపోతాడు. నన్ను మోసం చేసిన కోతి, ఇప్పుడు నువ్వు నా రెండో వేటవి. అక్కడ బల్లు కోతి అన్ని జంతువులతో కలిసి కూర్చున్నాడు. అప్పుడే సింహం రాజు అక్కడికి వస్తాడు. సింహంని చూసి అందరూ భయపడతారు. మీరంతా అడవిలో వేటకి ఓ రూల్స్ కావాలనుకుంటున్నారు కదా? అవును మహారాజా, నేను కూడా అదే కావాలనుకుంటున్నాను. ఇది విన్న అన్ని జంతువులు సంతోషిస్తాయి. అప్పుడు సింహం రాజు అంటాడు, కానీ నాదో షరత్. చట్టం రేపటి నుంచి పాటిద్దాం. ఇంకా చట్టాన్ని అమల్లోకి రాకముందే నేనొక వేటాడాలనుకుంటున్నాను. ఈ కోతినే చంపాలనుకుంటున్నాను. ఇది విని అందరూ భయపడతారు. చూడండి, మీరంతా ప్రాణాలతో ఉండాలనుకుంటే ఈ కోతిని ఇక్కడే వదిలి మీరంతా ఇక్కడి నుంచి పారిపోండి. సింహం రాజు బెదిరింపుకు జంతువులని అక్కడి నుండి పారిపోతాయి. అరే ఆగండి మిత్రులారా, నన్ను ఒంటరిగా ఈ పరిస్థితుల్లో వదిలి వెళ్ళిపోవద్దు. నా మాట వినండి. ఒకవేళ మనమంతా ఒక్కటిగా ఉన్నట్లయితే వీడు మమ్మల్ని ఏమీ చేయలేడు. అరే ఆగండి, నా మాట వినండి. చావు భయంతో ఈ జంతువు కూడా బల్లు మాట వినడు. అన్ని జంతువులు అక్కడి నుండి వెళ్ళిపోతాయి. సింహం రాజు బల్లును చంపేందుకు ముందుకు వెళ్తాడు.
బల్లు తన ప్రాణాలను కాపాడుకునేందుకు అక్కడి నుండి పారిపోతాడు. ఏ బజరంగబలి నన్ను కాపాడు, ఈ షేర్ఖాన్ పిచ్చి అయిపోయాడు, నన్ను చంపేస్తాడు. ఏ బజరంగబలి నన్ను కాపాడు, ఏదో చేసి నన్ను కాపాడు బజరంగబలి. ఈ అడవి అంతట్లో నేను మాత్రమే నీ భక్తుణ్ణి, నన్ను కాపాడు బజరంగబలి. ఈ రోజు నిన్ను ఎవరు కాపాడలేరు, నీ బజరంగబలి కూడా కాపాడలేడు. పరిగెత్తుకుంటూ బల్లు హనుమంతుని విగ్రహం దగ్గరికి వెళ్తాడు. ఏ బజరంగబలి, నేను మీ పెద్ద భక్తుణ్ణి, నన్ను కాపాడు బజరంగబలి. ఓబే, ఈ విగ్రహం నిన్నెలా కాపాడుతుంది బే? నువ్వు బ్రతకాలనుకుంటే నా కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో, నేను నిన్ను క్షమించిస్తాను, నిన్ను వదిలిస్తాను కూడాను. అరే పొగరబోతు, నువ్వేమి దేవుడివైతే కావుగా, నేను దేవుడిని నమ్ముతాను. ఏ బజరంగబలి, ఒకవేళ ఈ రోజు మీరు నన్ను కాపాడలేదనుకోండి, ఇకపై మీ పైన ఎవరూ నమ్మకం పెట్టుకోరు. ఏదో మాయ చేయండి బజరంగబలి, ఇంకా నన్ను కాపాడండి. సింహం రాజు బల్లుని చంపడానికి వెళ్తుండగా సరిగ్గా అప్పుడే హనుమంతుని విగ్రహం నుంచి భగవంతుడే ప్రత్యక్షమవుతాడు. బల్లు, భయపడొద్దు, నేనొచ్చేసాను. హనుమంతుడిని చూసి బల్లు సంతోషిస్తాడు. ఇంకా సింహం రాజు తనను తాను రక్షించుకునేందుకు అక్కడి నుండి పారిపోతాడు. నా నుంచి నిన్నెవరు కాపాడుతారు షేర్ఖాన్? బల్లు, ఇక నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను నీతో ఎప్పటికీ ఉంటాను, నువ్వేమీ భయపడక్కర్లేదు. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ వెరీ మచ్. కొద్దిగా సేపు తర్వాత బల్లు అందరినీ ఒక చోటకు పిలుస్తాడు. అరే ఏం చెప్పను, ఒకవేళ రైట్ టైంకి బజరంగబలి రాకపోయింటే నా చావు మాత్రం ఖాయమే. నేను మీ మంచి కోసమే లీడర్ అయ్యాను. మీరంతా నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతారని తెలుసుంటే నేనెప్పుడు మీకు లీడర్గా ఉండేవాడినే కాను. బొల్లు అన్న మమ్మల్ని క్షమించు. అవును బొల్లు, మా అందరిని క్షమించు. ఇంకా ఈ రోజు నుంచి నువ్వే మా లీడర్వి. అవును, ఇకపై మేము ఎప్పుడూ ఇలా చేయము. అడవికి రాబోయే ప్రతి సంకటానికి ధైర్యంగా సాహసంగా పోరాడతాం. అరే పెద్ద పెద్ద మాట్లాడొద్దులే, మాట ఇచ్చాక సిమ్రన్లా మర్చిపోవద్దు. సిమ్రన్? ఈ సిమ్రన్ ఎవరన్నయ్యా? అరే అదే షారుఖ్ ఖాన్ ఇంకా సిమ్రన్. షారుఖ్ ఖాన్ 3 సార్లు అంటాడుగా తిరుగు 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 అని, అలానే తిరిగిపోయింది. కానీ మీరు మాత్రం అలా చెయ్యొద్దు. బల్లు మాటలు విని అందరూ నవ్వుకుంటారు. అందరూ ఈ రోజు నుండి బల్లుని వాళ్ళ లీడర్ గా నిర్ణయించాయి. ఇప్పుడు అందరూ అడవిలో హాయిగా ఉంటున్నారు. ఒకవేళ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో మాట, వీడియోని లైక్ ఇంకా షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.